జగన్ మీదనే షర్మిల అస్త్రాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఆవిడ ఈ ఏరియాల్లో పర్యటించినటువంటి సందర్భం గత 5 ఏళ్లలో జగన్ జలాశయాల మరమ్మతులు గాలికి వదిలేశారని ఆరోపించారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ని సింగనగర్ ముంపు ప్రాంతాలని పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుని జగన్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో చాలా చోట్ల గేట్లు కొట్టుకుపోయినాయి అని ఆరోపించారు. వరద ఉధృతిని అంచనా వేయడంలో విఫలమైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత భారీ విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదు. వెంటనే జాతీయ విపత్తుగా పరిగణించాలన్నారు. నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం అందించాలని కోరారు. అజిత్ సింగ్ నగర్లో బాధితులకు ఆహార పొట్లాలు పంచారు. అలాగే బుడమేరులో అక్రమ నిర్మాణాల వల్ల విజయవాడకు వరద ముప్పు వాటిల్లింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు దాని కట్టల్ని బలోపేతం చేశారు. అవి ఆక్రమణకు గురైనాయి. తెలంగాణలో హైడ్రా మాదిరిగానే ఆక్రమణ తొలగించండి అన్నారు. గత 4-5 రోజులుగా సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తూ జనాలకు భరోసా కల్పిస్తుండడం సంతోషకరం.